యూఎక్స్ఏ డిజైన్ కోర్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో యూఎక్స్ఏ డిజైన్ కోర్సులో ఇంట్రడక్షన్ వస్తుంది, ప్లస్ డిఫరెన్స్ బిట్వీన్ ద యూఎక్స్ అండ్ యూఐ వస్తుంది. ఏ టూల్ని అయితే యూజ్ చేస్తాం, ఆ ప్రాసెస్ ఏంటి, ప్రిన్సిపల్స్ అండ్ మిడిల్ లెవెల్లో మనం ఏం కవర్ చేస్తాం, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్డ్ యూఎక్స్ టెక్నిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ యూఐ టెక్నిక్స్ ఏంటి, పోర్ట్ఫోలియో బిల్డ్ ఎలా చేసుకోవాలి, అండ్ టిప్స్ అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిపైన కవర్ చేయడానికి చూద్దామండి. నెక్స్ట్, యూఎక్స్ యూఐ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, మనకు యూఎక్స్ మనం చూసినట్లయితే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూఐని డైరెక్ట్ చేసిన తర్వాత యూఎక్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం యూఎక్స్ యూఐ డిజైనర్సా లేక యూఐ యూఎక్స్ డిజైనర్సా? యాక్చువల్లీ మనం యూఎక్స్ యూఐ డిజైనర్స్. ఎందుకంటే ఫస్ట్ మనం యూఎక్స్ని కంప్లీట్ చేసిన తర్వాత యూఎక్స్ని బేస్ చేసుకొని యూఐని బిల్డ్ చేయాలి. లేదు నేను ఫస్ట్ యూఐని బిల్డ్ చేసి తర్వాత యూఎక్స్ని చేసుకుంటా అంటే అది రాంగ్ ప్రాసెస్. ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ యూఐని చేశారు, ఓకే, ప్రోడక్ట్ చేసిన తర్వాత దీన్ని బట్టి యూఎక్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొందరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్ చేసే టైంలలో ఫస్ట్ స్క్రీన్స్ రెడీ చేస్తారు, మొబైల్ యాప్స్ స్క్రీన్స్ కానీ వెబ్సైట్ స్క్రీన్స్ కానీ రెడీ చేస్తారు. ఓకే, చేసిన తర్వాత వాళ్ళు ఆ మొబైల్ యాప్స్ స్క్రీన్స్ రెడీ చేయడానికి ఏమేమైతే స్టెప్స్ యూజ్ చేశారో ఆ తర్వాత యూఎక్స్కి సంబంధించిన యూజర్ స్టెప్స్ అన్ని రెడీ చేసి కేస్ స్టడీ రెడీ చేస్తారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది రిజల్ట్ అంటే ఇలా ఉంటుంది. అదే మనం ఫస్ట్ యూఎక్స్ చేసిన తర్వాత యూఐ చేయడం పర్ఫెక్ట్. ప్రోడక్ట్ డిజైనర్ అంటే ఏంటో తెలుసా? ఓకే, మనకు క్యాజువల్గా మనం ఎవరైనా ఏం చెప్తారు, యూఎక్స్ నేర్చుకోండి యూఎక్స్ డిజైనర్ అయిపోతారు, యూఐ నేర్చుకోండి యూఐ డిజైనర్ అయిపోతారు, మీకు యూఎక్స్ ప్లస్ యూఐ రెండు వస్తే మీరే ప్రొడక్ట్ డిజైనర్ అంటున్నారు. ఓకే ఓకే, వాళ్ళు చెప్పారు కరెక్టే, ఎస్ ఎగ్జాక్ట్. ఓకే, మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ నేను అడిగేది ఏంటంటే, మనం ప్రొడక్ట్ డిజైనర్స్ అయితే మెకానికల్ సైడ్ నుండి వచ్చేవాళ్ళు ఎవరు? ఓకే, ప్రోడక్ట్ వాళ్ళు కదా ప్రొడక్ట్స్ డైరెక్ట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, మరి వాళ్ళు ఎవరు అంటే మరి మనం ఎవరు? వాళ్ళు ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తారు, ప్రొడక్ట్ డిజైనర్స్. మనం డిజిటల్ ప్రోడక్ట్ డిజైన్ చేస్తాం. మనం చేసే ప్రోడక్ట్ ఎందులో చేస్తాం? డిజిటల్ స్క్రీన్స్లలో చేస్తాం. ఓకే, అంతే కదా, మొబైల్ ల్యాప్టాప్స్ ఇవన్నీ డిజిటలే కదా. మనం మొబైల్ స్క్రీన్స్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్ కానీ చేసినప్పుడు దేంట్లో చూపెడతాం? చేసిన ప్రోడక్ట్ని డిజిటల్ స్క్రీన్స్లో చూపెడతాం కదా. అవుట్పుట్ ఇలా ఉండదు కదా, మ్యానుఫ్యాక్చరింగ్లా ఉండదు కదా. మనం డిజిటల్ ప్రోడక్ట్ డిజైనర్స్ అవుతాం. ఓకే, ఇంకొకటి ఇంపార్టెన్స్ నేను ఇప్పుడు యూఎక్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ యూఎక్సే. అది లేకుండా మీరు ఎంత చేసినా ఏముంది, సింపుల్ ఒక 10 floors బిల్డింగ్ కడుతున్నారు కానీ స్ట్రాంగ్ ఫౌండేషనే లేదు, నిలబడుతుందా చెప్పండి? అది కట్టేలోపే పడిపోతుంది కదా. యూఎక్స్ లేకుండా మీరు యూఐ చేశారు అంటే సేమ్ కంపెనీ కూడా అలానే పడిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే అందరు ఏం చేస్తున్నారు, చాలా అందంగా ఎక్సలెంట్ యూఐ తోటి స్క్రీన్స్ బిల్డ్ చేసేస్తున్నారు, వెళ్ళిపోయి నాకు జాబ్స్ కావాలంటున్నారు. కానీ కంపెనీస్ ఏం అడుగుతున్నాయి? ఆ యూఐ స్క్రీన్స్ అందరూ చేస్తారు కదా, వాటి కోసం మాత్రమేనా? కంపెనీస్ ఎక్కడ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి? యూఎక్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే పడిపోయే కంపెనీ కూడా అంత స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, అదే యూఎక్సే లేకపోతే ఎంత అందంగా చేసినా మార్కెట్లో వాల్యూ ఉంటుందా? ఉండదు. ఓకే, ఈ యూఎక్స్ గురించి ఓన్లీ మనం మన ఫీల్డ్లో, ఐ మీన్ మొబైల్ యాప్స్, వెబ్ యాప్స్, వెబ్సైట్స్, ల్యాండింగ్ పేజ్ వీటిలో మాత్రమే యూజ్ చేస్తామా? యాక్చువల్లీ యూఎక్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే మనం ఫస్ట్ మెకానికల్ ఫీల్డ్ నుండి స్టార్ట్ అయిపోయింది యూఎక్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కానీ కార్ కానీ ఉంది, అది ఒక కంపెనీ రన్ చేస్తుంది. ఓకే, దానికి కాంపిటీషన్గా ఇంకొక కంపెనీ వచ్చింది అనుకోండి,
ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, యూఎక్స్ రీసెర్చ్ టీమే ఉంటుంది, రీసెర్చర్ టీమే ఉంటుంది. వాళ్ళు వెళ్ళి ఆ రీసెర్చ్ టీం ఏం చేస్తుంది, మొత్తం ఏ కంపెనీస్ ఎలా ఉన్నాయి కాంపిటేటివ్ అనాలిసిస్ చేస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ఏ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే బాగుంటుంది, ఎలా ఉండాలి, దాని డిజైన్ ఎలా ఉండాలి, దాంట్లో మనం ఎక్కువ ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి ఒక టీమే రెడీ చేసి ఇస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. కొద్ది రోజుల తర్వాత ఏంటైతే ఏదైతే ఓల్డ్ ప్రోడక్ట్ ఉంటుందో వాళ్ళు ఒకవేళ యూఎక్స్ని డెవలప్ మళ్ళీ చేసుకోకపోతే పక్కన వేరే కంపెనీ వచ్చి ఫీల్డ్లోకి వచ్చి కాంపిటీషన్ ఇచ్చినప్పుడు ఈ ఓల్డ్ కంపెనీ కానీ యూఎక్స్ని డెవలప్ చేసుకోకపోతే ఈజీగా పడిపోతుంది. రైట్, యూఎక్స్ అక్కడ కూడా యూజ్ అవుతుంది కదా. మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలనుకుంటే ప్రతి చోట యూఎక్స్ ఉంది. మీరు ఒక థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేసి చూడండి, క్యాప్ పైన కూడా ఓపెన్ అని చెప్పి మీకు ఒక యారో ఇస్తారు, ఆ సైడ్ టర్న్ చేయండి అని. ఇంకోటి మీరు డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు మాల్స్లలో కానీ ఎక్కడైనా సరే ఓపెన్ అని చెప్పి ఉంటుంది. ఓకే, మనం ఒక కురుకురే ప్యాకెట్స్ కానీ ఎక్కడైనా ఒక కవర్స్ పైన కూడా చూడండి, ప్రతి చోట మీకు ఒక యూఎక్స్ సంబంధించిన ఏదో ఒకటి ఇస్తారు. అది ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియటానికి. ఓకే, బైక్కి పెట్టి టర్న్ చేసేటప్పుడు కూడా చూడండి యారోస్ ఉంటాయి, టర్న్ ఓపెన్ అని చెప్పి ప్రతి చోట యూఎక్స్ ఉంటుంది. అంటే ఒక యూజర్కి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఈజీ వేలో అర్థమయ్యేలా చూపెట్టి ఆ ప్రోడక్ట్ని వాళ్ళు, ఇప్పుడు నాకు ఒక థమ్స్అప్ బాటిల్ క్యాప్ ఎలా రొటేట్ చేసి ఓపెన్ చేయాలో నాకు తెలియదు, అలాంటప్పుడు యూఎక్స్ కరెక్ట్ లేదు, నేను అది యూజ్ చేస్తానా, అది ఓపెన్ చేయడం నాకు హార్డ్ అయిపోతుంది కదా. అంటే నేనేం చెప్తున్నా అంటే ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం, మన మొబైల్ యాప్స్ వీటిలోనే యూఎక్స్ యూజ్ చేస్తున్నాం కదా, అందుకనే జస్ట్ మొబైల్ స్క్రీన్స్కి లుకింగ్ బాగుంటే సరిపోతుంది, ఇంకా ఆ తర్వాత ఎలా ఉన్నా పర్లేదు, జస్ట్ లుకింగ్ బాగుంటే సరిపోతుంది అని ఒక వేలో మనం ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. అక్కడ తీరా కంపెనీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సింది యూఎక్స్ స్ట్రాంగ్ బిల్డింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలి. అది తెలియక మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ యూఐ స్క్రీన్స్ మాత్రమే చేసుకొని వెళ్ళిపోయి క్యూలో నిలబడుతున్నాం. ఓకే, అందుకని యూఎక్స్లో చాలా చాలా టాపిక్స్ ఉంటాయి, అవన్నీ చాలా క్రూషియల్, అంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. మనం నేర్చుకోవట్లేదు, మనం ఏం చేస్తున్నాం, కేస్ స్టడీకి ఏ టాపిక్స్ అయితే కావాలి అనుకుంటున్నామో వాటిని మాత్రమే చూస్తున్నాం. యూజర్ ఎంపతి, జర్నీ, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ స్టెప్స్ మాత్రం ఫాలో అయిపోతున్నాం, కేస్ స్టడీ బిల్డ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఈజ్ ఇట్ కరెక్ట్? అది సరిపోతుందా చెప్పండి? కాకపోతే మీరు ఒకవేళ మెకానికల్ సైడ్ కానీ లేకపోతే ట్రిబుల్ కానీ ఈసీ కానీ అందులోనే ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మీకు సోర్సెస్ జాబ్స్ అక్కడ ఎలా ఉంటాయి అనేది మీకు తెలియకపోతే యూఎక్స్ పైన మీరు మంచి గ్రిప్ తీసుకొచ్చుకోండి. మీరు ఉన్న ఫీల్డ్లోనే మంచి రీసెర్చ్ టీంలోనే మీరు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. తెలుసా, చాలా తక్కువ మంది ఉంటారు మీరు ఉండే ఫీల్డ్, ఈసీ అయినా సరే ట్రిబుల్ అయినా సరే రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులోకి మీరు వెళ్తే మీరే టాప్ లెవెల్లో ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు, కాంపిటీషనే ఉండదు. మీకు ఆ విషయాలు తెలియక మీరేం చేస్తారు, ఓకే ఇది ఈజీ ఉంది నాన్ కోడింగ్ అని చెప్పి వచ్చేస్తున్నారు. రండి, హ్యాపీగా వచ్చి నేర్చుకొని చేసేయండి. కానీ యూఎక్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది, అది లేకుండా ఏది రన్ అవ్వట్లేదు అని ఒక్క విషయం తెలుసుకొని యూఎక్స్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రొడక్ట్ డిజైనర్ అవుతారు, డిజిటల్ ప్రోడక్ట్ డిజైనర్ అవుతారు. ఓన్లీ మీకు రిలేటెడ్గా కావాలి అనుకున్నట్టు వెళ్ళిపోతే ప్రొడక్ట్ డిజైనర్ అవుతుంది. మనకు డిజిటల్ కావాలనుకుంటే మీరు యూఎక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, తర్వాత యూఐ ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు ప్రిన్సిపల్స్, లాస్ యూఎక్స్లోనే ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మీరు యూఐని బిల్డ్ చేసుకున్నారంటే ఈజీగా మీరు యూఎక్స్ యూఐ ప్రొడక్ట్ డిజైనర్ అవ్వగలుగుతారు, డిజిటల్ ప్రొడక్ట్ డిజైనర్ అవ్వగలుగుతారు. ఓకే, అండ్ మనకి యూఎక్స్ గురించి ఇంకా కొంచెం డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఎందుకు ఇక్కడ మనకు ఇది డిజిటల్ వర్డ్కి ఇది ఎందుకు ఇంపార్టెన్స్, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మనం కొద్ది రోజుల క్రితం అంటే కొన్ని మంత్స్ క్రితం చూసినట్లయితే వాట్సాప్ ఒకనొక టైంలో జస్ట్ చాటింగ్ మాత్రం ఉండేది, తర్వాత ఏం చేశారు, వీడియో కాల్స్ యాడ్ చేశారు, తర్వాత ఇప్పుడు
వేరే యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి, మా దాంట్లో నుండే వీళ్ళు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి పేమెంట్స్ ఆప్షన్ కూడా యాడ్ చేశారు. ఒక చిన్న ఆప్షనే, కానీ వాళ్ళు ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఒక వేరే యాప్, ఇప్పుడు నాకు ఒక మొబైల్ స్టోరేజ్ సరిగా లేదు, ఓకే, నేను మళ్ళీ స్టోరేజ్ లేనప్పుడు ఇంకొక పేమెంట్ యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి? అదే వాట్సాప్లో నాకు పేమెంట్ ఆప్షన్ ఉంది అంటే ఈజీ కదా. వాట్సాప్ వాళ్ళు ఏం ఆలోచించారు, ప్రతి దానికి నన్నే యూజ్ చేస్తున్నారు. ఐ మీన్ ఇప్పుడు పేమెంట్స్ నేను సెండ్ చేస్తా, ఓకే, వాటి స్క్రీన్ షాట్స్ ఎక్కడ పంపిస్తా? నేను మీకు పంపించానని చెప్పి ప్రూఫ్స్ కోసం వాట్సాప్లోనే కదా. అలా ప్రూఫ్స్ కోసం నన్ను యూజ్ చేసుకున్నప్పుడు మనీ సెండింగ్కి నన్ను ఎందుకు యూజ్ చేసుకోవద్దు? అలా వాళ్ళు అలా యూఎక్స్ని డెవలప్ చేసుకున్నారు. ఓకే, నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను పేపాల్ లాంటి ఒక యాప్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. సడన్గా నాకు ఎమర్జెన్సీ టైం పడింది, నేను ఒక ఫ్రెండ్కి మనీ సెండ్ చేయాలి, కానీ ఒక కొత్త యాప్ అది, నాకు అది అందులో ఏ ఆప్షన్ సరిగా తెలియదు. పేమెంట్ సెండ్ అనే ఒక చిన్న బటన్ ఎక్కడో లాస్ట్ పేజ్లో ఎక్కడో పెట్టాను, పైననో కిందనో కరెక్ట్ ప్లేస్లో కూడా లేదు. అప్పుడు నేను ఎలా యూజ్ చేస్తాను? నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైంలోపు చాలా త్వరగా సెండ్ చేయమని చెప్పారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, ఆ బటన్ కోసం సెర్చ్ చేయడానికి నాకు టైం సరిపోతుంది కదా, ఇరిటేషన్ వచ్చేదా వస్తుంది. ఆ తర్వాత ఏదో కొంచెం కష్టపడైనా సరే ఆ మనీ సెండ్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, యాప్ని డిలీట్ చేస్తాను. ఓకే, ఎందుకు? నాకు ఇరిటేషన్ వచ్చి, నాకు ఎమర్జెన్సీ టైంలో నాకు అది యూజ్ అవ్వలేదు సరిగా. నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, ఏమని ఆ యాప్ కంటే ఇంకో బెటర్ యాప్ సెర్చ్ చేసుకొని టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. ఒక చిన్న బటన్, ఒక యాప్ ఒక్క చోట ఒకరు డిలీట్ చేశారు అంటే ఆ ఒక్క బటన్ తోటి కొన్ని కోట్ల ప్రాఫిట్ పడిపోవచ్చు, యాపే పడిపోవచ్చు, ప్రోడక్టే పడిపోవచ్చు. ఒక చిన్న బటన్, దానికి ఏంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేది? యూఎక్సే. మీరు ఈ బటన్ని ఎంత సైజులో యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఈ లాస్ ఉంటాయి. ఈ యూఎక్స్ లాస్ అన్నీ బేస్ చేసుకొని యూఐని అందంగా, దానికి యూఐ అంటే ఆ బటన్కి ఏ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఏ ఫాంట్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఇదంతా యూఐ కిందకి వస్తుంది. ఇలా యూఎక్స్ని బేస్ చేసుకొని యూఐని డెవలప్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ పేజ్లోనే ఈజీగా పైన అమౌంట్ కొట్టేసి కింద వెంటనే సెండ్ ఆప్షన్ పెట్టేస్తే పైన బ్యాంక్ అకౌంట్ నెంబర్, మధ్యలో పంపించాల్సిన అమౌంట్, కింద సెండ్, సింపుల్ అయిపోతుంది కదా యూఎక్స్. ఇలా యూఎక్స్ని బిల్డ్ చేసుకొని మీరు చేస్తే యూఐ బాగుంటుంది, డెవలప్ చేస్తే ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. యూఎక్స్ని పక్కన పెట్టేసి నాకు నచ్చినట్టే నేను డిజైన్ చేసుకుంటా, ఫస్ట్ పేజ్ మొత్తం యానిమేషన్స్ తోటి, లేకుంటే 3Dలో గ్లాస్లో కొత్త కొత్త ట్రెండింగ్ మోడల్ చేసి ఎండింగ్లో కదా నేను బటన్స్ పెట్టేస్తా, ఇలా అంటే ప్రోడక్టే ఫెయిల్ అవుతుంది, అంటే కంపెనీసే పడిపోతాయి. ఓకే, అందుకని మీరు యూఎక్స్ పైన చాలా, ఏదో జస్ట్ స్టెప్స్ నేర్చుకుందామా, కేస్ స్టడీ కోసం పెట్టామా అది మాత్రం వెళ్ళిపోకండి. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే మీరు అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీకు యూఎక్స్ పైన గ్రిప్ ఉంటే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ స్కిల్ యూఎక్స్లో ఉంది అనే విషయం ఇంటర్వ్యూయర్కి అర్థమైంది అంటే ఖచ్చితంగా డెఫినెట్గా మీరు హైర్ అయిపోయినట్టే. ఎందుకంటే మీరు నాకు చాలామంది చూశాను కూడా, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు కూడా నాకు, మేము ఇంటర్వ్యూస్కి వెళ్ళామంటే రీసెంట్గానే హైదరాబాద్లో మొన్న జాబ్ మేళ పడినప్పుడు. కాకపోతే అక్కడ ఏంటంటే అసలు మాకు ఓపెన్ చేసి కేస్ స్టడీస్ కూడా సరిగా చూడట్లే, అంత క్యూ ఉంటుంది, అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు. వాళ్ళు జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, తర్వాత ఎవరైతే వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్స్ అనిపిస్తే వాళ్ళే మాత్రమే చెక్ చేస్తున్నారు. అలా డైరెక్ట్ కేస్ స్టడీస్ కూడా ఓపెన్ చేయట్లేదు అంట, టైం లేక. అలాంటప్పుడు ఎలా? మీరు అదే యూఎక్స్ పైన స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఆటోమేటిక్గా మీకు యూఐ ఈజీగా వచ్చేస్తే మీకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది కదా. ఓకే, ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ వరల్డ్లో మనకి ఈ యూఎక్స్ యూఐ తోటే వరల్డ్ మొత్తం రన్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ యాప్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, డిజిటల్ ప్రోడక్ట్స్ ఏ ఉన్నా సరే మన యూఎక్స్ యూఐ. ఎందుకంటే మనకు ఈ టైంలో ఏంటంటే యూఎక్స్ యూఐ అని మనం నాన్ కోడింగ్ అంటున్నాం, కానీ ఫస్ట్ బేసిక్స్ ఏంటి? HTML, CSS, JavaScript, React JS, Node JS అండ్ Express JS,
చాలా ఉన్నాయి ఇంకా బ్యాక్ ఎండ్లో. ఓకే, మెయిన్ స్టాక్ అంటారు. అలా ఇవన్నీ ఏంటి కోడింగ్ కదా, మన HTML CSS జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్, వీటిని బేస్ చేసుకొని కోడింగ్ చేసి డిజిటల్ స్క్రీన్స్, మనం ఇప్పుడు ఏవైతే మొబైల్ యాప్ స్క్రీన్స్ లేకపోతే వెబ్సైట్స్, వెబ్ యాప్స్, ల్యాండింగ్ పేజెస్, వీటిని బిల్డ్ చేస్తున్నారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీకు ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంటి, వెబ్ యాప్స్ అంటే ఏంటి, వెబ్సైట్స్ అంటే ఏంటి, పైన ఐడియా ఉందా? ఓకే, ల్యాండింగ్ పేజ్ అంటే ఒక సింగిల్ పేజ్లోనే మనం వాళ్ళకి ఏమైతే కావాలనుకుంటున్నామో వాటిని రెడీ చేసి ఇచ్చేస్తాం. ఓకే, అండ్ నేను నెక్స్ట్ క్లాస్లో చూపెడతాను. మనకు వెబ్సైట్స్ అంటే అబౌట్ హోమ్ అంటే హోమ్ బటన్ క్లిక్ చేస్తే హోమ్కి వెళ్ళిపోతుంది సపరేట్ పేజ్. అబౌట్ అస్ అంటే అబౌట్ అస్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఏ బటన్స్ అయితే ప్రెస్ చేస్తే ఆ బటన్స్కి అది ఓపెన్ చేస్తుంది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, నెక్స్ట్ వెబ్ యాప్స్ అంటే ఏంటి? మొబైల్ యాప్స్ వేరు, వెబ్ యాప్స్ వేరు. ఏంటంటే మనం గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసేటి మొబైల్ యాప్స్. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్ని నేను ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని యూజ్ చేస్తా, అది యాప్ అవుతుంది, మొబైల్ యాప్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ అంటే అదే అమెజాన్ అనే కంపెనీ ఎక్కడ ఉంది, దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏమేమి వర్క్స్ జరుగుతుంటాయి, ఎన్ని అవర్స్ వర్క్ జరుగుతుంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ www.amazon.com అని చెప్పి నేను సెర్చ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం సెర్చ్ చేస్తే వచ్చేది వెబ్సైట్. ఓకే, మరి వెబ్ యాప్ అంటే ఏంటి? వెబ్ యాప్ అంటే మనకి ఈ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ amazon.comలోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని మన సైన్ అప్ అంటే మన ఈమెయిల్ లేకుండా ఫోన్ నెంబర్ ఇవి ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమైతే సేల్ చేస్తున్నారో అవి చూసుకొని వాటిని మనం పర్చేస్ చేసుకోవడానికి మనం వెబ్సైట్స్లలో స్క్రోల్ చేసుకుని చేస్తాం చూసారా, వెబ్ యాప్స్ అంటారు. ఓకే, మనం దాని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లియర్గా చెప్పుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటి, యూఎక్స్ అండ్ యూఐ ఇందాకే చెప్పుకుందాం. యూఎక్స్ అంటే ఏమేంటి, ఇవన్నీ టాపిక్స్ ఇందులో కవర్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్తో చూద్దాం. యూఎక్స్లో ఏమేమి వస్తాయి? ఓకే, ఇంటరాక్షన్ డిజైన్ అండ్ వైర్ ఫ్రేమ్స్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అంతా రీసెర్చ్కి సంబంధించిన మొత్తం యూఎక్స్లోకి వచ్చేస్తాయి. యూఐలో విజువల్ డిజైన్లో కలర్స్ ఏమొస్తాయి, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ మన షేప్స్, లేఅవుట్స్, టైపోగ్రఫీ, వీటన్నిటికీ యూఐకి వచ్చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ యూఎక్స్లో కాంపిటేటివ్ అనాలిసిస్, కస్టమర్ అనాలిసిస్, యూజర్ రీసెర్చ్, ప్రొడక్ట్ స్ట్రక్చర్ అండ్ స్ట్రాటజీ అండ్ కంటెంట్ డెవలప్మెంట్, ప్రోటోటైపింగ్, వైర్ ఫ్రేమింగ్ ఇందాక చెప్పుకున్నాం, టెస్టింగ్ అండ్ ఇటరేషన్ అండ్ కోఆర్డినేషన్ విత్ యూఐ డిజైనర్స్ అండ్ కోఆర్డినేషన్ విత్ డెవలపర్స్. ఓకే, యూఎక్స్లో కోఆర్డినేషన్ విత్ డెవలపర్స్ చాలా గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా. ఇది ఎందుకు అంటే నేను చెప్తాను నెక్స్ట్. కోఆర్డినేషన్ విత్ యూఐ డిజైనర్స్. ఓకే, యూఎక్స్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళు యూఐ వాళ్ళతోటి కనెక్ట్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనమే యూఎక్స్ నేర్చుకొని మనం యూఐ కూడా నేర్చుకుంటున్నాం. యూఎక్స్ యూఐ రెండు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం సపరేట్గా కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు, మనమే యూఐ డిజైనర్స్ కూడా. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. డెవలపర్స్ తోటి కోఆర్డినేషన్ కావాలి కదా, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు జాబ్ డిస్క్రిప్షన్స్కి వెళ్ళి చూడండి, ప్రొడక్ట్ డిజైనర్స్ కానీ యూఎక్స్ యూఐ జాబ్స్ అని సెర్చ్ చేసి మీరు చూస్తే అక్కడ మీరు జాబ్ డిస్క్రిప్షన్స్లో ఏం అడుగుతున్నారు, గ్రాఫిక్ డిజైన్ అడుగుతున్నారు, రైట్, HTML CSS కూడా అడుగుతున్నారు. ఓకే, మీరు ఫస్ట్ ఏ కంపెనీకైనా ఏ జాబ్కి రోల్కైనా వెళ్ళినప్పుడు జాబ్ డిస్క్రిప్షన్స్ చూడాలి. ఓకే, ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ చూసిన తర్వాత మీరు వాళ్ళు అడిగేటివి మీరు ఇవ్వగలగాలి. వాళ్ళు ఏదైనా స్కిల్ యాడ్ చేశారంటే మీరు తప్పనిసరి నేర్చుకోవాల్సిందే. అవసరమైతే దానికి ఇంకా రిలేటెడ్గా ఇంకేమైనా ఉంటే డెప్త్గా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే
వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒకరిని హైర్ చేసుకుంటున్నా లేకుంటే నాకు ఏం చేస్తారు, మనది డెవలప్ కావడం కోసం నాకు ఎవరు యూజ్ అవుతున్నారని నేను చూస్తా కదా. అలానే వాళ్ళు కూడా అంతే కదా, ఆ కంపెనీ డెవలప్ కావడానికి వీళ్ళు యూజ్ అవుతారా లేదా, ఈ విధంగా వాళ్ళ సైకాలజీ అలానే ఉంటుంది. వీళ్ళు నా కంపెనీ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతారా, వీళ్ళ స్కిల్ ఎంతవరకు ఉంది, లేకపోతే వీళ్ళు ఏంటి బిగినర్స్ లెవెల్ ఓకే, కానీ వీళ్ళు ఏమైనా ఇంట్రోవర్ట్లా ఉంటారా, అందరితోటి కొలాబరేట్ అవ్వగా. ఇక్కడ చూడండి కోఆర్డినేషన్ విత్ డెవలపర్స్ అని ఉంది కదా, నేను కొత్తగా చెప్పింది కాదు. ఇంట్రోవర్ట్ అని చెప్పి సైలెన్స్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారా, ఇక్కడ కుదరదు. ఏ ఫీల్డ్లో అయినా సరే ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఈ ఫీల్డ్ ఏంటంటే కంపల్సరీగా కోఆర్డినేషన్ ఉండాల్సిందే, డిజైనర్స్కి, ప్రోగ్రామర్స్కి, డెవలపర్స్కి. ఓకే. అండ్ అక్కడ ఇప్పుడు HTML CSS వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే ఓన్లీ డిజైన్ చేయడమే కాదు, బ్యాక్ ఎండ్లో డెవలపర్స్ తోటి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ తోటి మనం డిజైనర్స్ కాంటాక్ట్ అవ్వాలి అంటే, ప్రోగ్రామర్స్ తోటి కాంటాక్ట్ అవ్వాలి అంటే కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ వాటిపైన ఉండాలి. H1 అంటే ఏంటి, H2 అంటే ఏంటి, హెడ్డింగ్ ఇవన్నీ తెలిసి ఉండాలి. HTMLలో, CSSలో బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ తోటి కొలాబరేట్ అయిపోయి, ఎక్కడ వాళ్ళు అడుగుతారు ఒక్కొక్కసారి వాళ్ళకి ఒకసారి ఏం జరుగుతుందంటే, మనం చేసే డిజైన్ చాలా బాగుండొచ్చు, ఎక్స్ట్రాడినరీ చేస్తాం అనుకోండి, కానీ డెవలపర్కి బ్యాక్ ఎండ్లో ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేసి కోడింగ్ చేయాలంటే టఫ్ అయిపోతుంది ఒక్కొక్కసారి, తెలుసా. మీరు చూడండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో అక్కడ మనకి ఏం జరుగుతుంది, కొన్ని మీమ్స్ వస్తూ ఉంటాయి. ఏమని డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలపర్స్ అండ్ ప్రోగ్రామర్స్ కలిసి ఈ ఎవరైతే డిజైనర్ ఉంటుందో పట్టుకొని ఇట్లా వాటర్లో తోసేయడం, ఇలాంటి ఫన్గా రీల్స్ వస్తుంటాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన డిజైన్ అంతా బాగుంది, కానీ వీళ్ళకి అంత టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, టఫ్ చేస్తుంది అన్నట్టు. ఓకే, చేయొచ్చు యాక్చువల్లీ, త్వరగా అయిపోవాల్సిన కోడింగ్ బ్యాక్ ఎండ్లో వాళ్ళకి కాస్త టైం పట్టడం కానీ, బగ్స్ జనరేట్ అయితే ఇష్యూస్ రావడం కానీ, అలా వాళ్ళ వేలో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ యాక్చువల్లీ మనకి ఈ కోడింగ్ పైన కాస్త నాలెడ్జ్ ఉన్నా కూడా మనం చెప్పచ్చు, మేము అవసరమైతే మేము కోడ్ని ఎంబెడ్ చేసి మీకు ఫైల్ ఇస్తాం ఫ్రంట్ ఎండ్ది, మీరు కావాలంటే ఆ తర్వాత బ్యాక్ ఎండ్లో డెవలప్ చేసుకోండి అని చెప్పగలగాలంటే బేసిక్ నాలెడ్జ్ అయినా కోడింగ్ పైన ఉండాలి. ఓకే, యా ఆ మాత్రం ఫ్రంట్ ఎండ్లో బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే వాళ్ళకి డైరెక్ట్ మనం ఫైల్ ఇచ్చేసి డిజైన్ది మీరు మీరే కన్వర్ట్ చేసుకోండి, మీరే ఫ్రంట్ ఎండ్ కోడింగ్ తీసుకొని మీరే చేసుకోండి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు జస్ట్ చేసేసి వెళ్ళిపోతే మొత్తం మిగిలే మేమే చేయాలా అనిపిస్తుంది. అది కరెక్ట్గా కాదు. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, HTML CSS సంబంధించిన రిలేటెడ్ కంపల్సరీ బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి అంటారు. ఓకే, యా ఆ విషయం తెలియక మనం జస్ట్ ఒక ఫిగ్మాని నేర్చుకొని వెళ్ళిపోతాం. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ చూద్దాం, మనకి గుడ్ UX అండ్ బ్యాడ్ UX, గుడ్ UI అండ్ బ్యాడ్ UI చూద్దామా. ఓకే, యా ఏంటి, ఓకే అందులో స్టెప్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి, క్లారిటీ. ఓకే, మనం చేసే ఏదైతే ఉందో అది కరెక్ట్గా క్లారిటీగా క్లియర్గా ఉందా లేదా స్క్రీన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్లో చూడండి, మనం ఈ స్క్రీన్స్లో చూసినప్పుడు మనం చేసే క్లియర్గా ఉందా లేదా, క్లీన్గా ఉందా లేదా అనుకొని చూస్తే బాగుంటాయి అట్రాక్ట్గా. అది గుడ్ UI కిందకి వస్తుంది. అంటే క్లారిటీ ఫస్ట్, నెంబర్ 1 ఏంటి, క్లారిటీ. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, అన్ని ఎలిమెంట్స్ సేమ్ షేప్లోనే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఈ స్క్వేర్ బాక్సెస్ అన్నీ అలా ఉన్నాయి. ఇక్కడ నేను అలా కాకుండా ఇక్కడ స్క్వేర్ బాక్సెసే కాకుండా సర్కిల్ లాంటివి పెట్టాను అనుకోండి, ఒకటి సర్కిల్ ఒక ట్రయాంగిల్, ఇలా డిఫరెంట్గా చేశాను అనుకోండి, కన్సిస్టెన్సీ లేకుండా, అప్పుడు ఇది బ్యాడ్ UI అవుతుంది, ఇది గుడ్ UI అవుతుంది. మరి ఇది ఎందుకు బ్యాడ్ UI చేశారంటే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే నావిగేషన్ బార్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 బటన్స్ ఇచ్చినా కూడా కాస్త మనకి లుకింగ్ బాగుంది, ప్లస్ కన్సిస్టెన్సీ ఉంది, మనకి క్లియర్గా ఉంది. అదే ఇక్కడ చూడండి, నావిగేషన్ బార్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీడబిలిటీ అంటే మనకు రీడ్ చేయడానికి ఈజీగా ఉండాలి, అంటే టెక్స్ట్ ఫాంట్ క్లియర్గా ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ప్రోడక్ట్ నేమ్ కానీ ఇవన్నీ రీడబుల్ చూస్తే చదవచ్చు కదా, ఈజీగా ఉంది.
ఓకే, రీడబిలిటీ చదవటానికి ఈజీగా ఉండాలి. ఆ, అది 4th పాయింట్ వచ్చేసి ఫీడ్బ్యాక్. ఇక్కడ చూడండి మనకి ఫీడ్బ్యాక్ స్టార్స్లలో ఇచ్చేసాం కదా. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉండాలి, ఐ క్యాచ్గా ఉండాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇక్కడ ఫీడ్బ్యాక్ అంటే ఈ స్టెప్స్ స్టార్స్ అనే కాకుండా మీరు ఫీడ్బ్యాక్ కామెంట్స్లలో కూడా ఇస్తారు కదా, ఇలా ఫీడ్బ్యాక్కి సంబంధించింది కూడా వాళ్ళకి ఈజీగా ఉండాలి. నెక్స్ట్ ఏంటి, లోడ్ టైం. మనం ఒక స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు అది ఎంత టైం తీసుకుంటుంది, స్పీడ్గా ఫాస్ట్ ఓపెన్ అవుతుందా లేదా, ఇది త్వరగా ఓపెన్ అయిపోతుందంటే క్విక్ టైం ఓపెన్ అవుతుందంటే అది గుడ్ యూఐ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎర్రర్ వచ్చినప్పుడు మనకు ఎర్రర్కి సంబంధించిన మెసేజెస్ వస్తాయి కదా, అవి కూడా క్లియర్గా ఉన్నాయా లేవా, ఇవంతా చూసుకునేది యూఎక్స్ఏఐ గుడ్ అండ్ బ్యాడ్ యూఎక్స్ఏఐ కిందకు చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం టూల్స్ యూ విల్ నీడ్, అంటే మనం ఏ టూల్స్ యూజ్ చేసుకొని మనం యూఎక్స్ఏఐని బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఫేమస్ ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఫిగ్మా, అడోబ్ ఎక్స్డి, స్కెచ్చే కాకుండా ఫ్లట్టర్ ఇలాంటివి చాలా ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులోనే మనం వైర్ ఫ్రేమింగ్ చేసుకుంటాం, ప్రోటోటైపింగ్ చేసుకుంటాం, వీటికి సంబంధించిన ఫిగ్మాలోనే. నెక్స్ట్ ఫ్రేమర్ ఉంది, అది వెబ్సైట్స్కి యానిమేషన్స్కి కూడా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ యూఐ డిజైన్ ప్రిన్సిపల్స్. నేను చెప్పాను కదా, ఈ ప్రిన్సిపల్స్ జస్ట్ ఇవి యూఐ డిజైన్ ప్రిన్సిపల్స్. యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ లాస్ వేరే ఉంటాయి, యూఐ డిజైన్ ప్రిన్సిపల్స్ లాస్ వేరే ఉంటాయి. ఓకే, క్లియర్. విజువల్ హైరార్కీ. విజువల్ హైరార్కీ అంటే మనకి హైరార్కీ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, యూఐ డిజైన్ ప్రిన్సిపల్స్ అనే ఫాంట్ ఎలా ఉంది, ఫాంట్ చాలా బోల్డ్గా పెద్దగా ఉంది కదా. ఇక్కడ విజువల్ హైరార్కీ అనేది దీనికంటే చిన్నగా ఉంది, అంటే ఈ విధంగా వచ్చే షేప్. నేను చెప్తా ప్రతిదీ స్క్రీన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మనం నెక్స్ట్ క్లాసెస్లో స్క్రీన్స్ పైన చేస్తాం కదా, అక్కడ మీకు విజువల్ హైరార్కీ అంటే ఏంటి, ప్రతిదీ టైపోగ్రఫీ ఎలా, స్పేసింగ్ ఎలా తీసుకోవాలి, కలర్ అండ్ అలైన్మెంట్, ఆటో లేఅవుట్, ఇవన్నిటి గురించి చెప్తాను. ఇవి జస్ట్ బిగినర్స్లో వచ్చే స్టెప్స్, బిగినింగ్ లెవెల్. ఇవేంటి, మైక్రో ఇంటరాక్షన్స్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి మైక్రో ఇంటరాక్షన్స్ అంటే, మీరు స్వైప్ చేస్తారు, పేజీని స్వైప్ చేసినప్పుడు పైన లోడింగ్ అని చిన్న ఐకాన్ పడుతుంది, రైట్. యా, అలాంటి చిన్న చిన్న ఐకాన్స్ నేను ఎగ్జాంపుల్స్తో సహా చూపెడతాను. ఇలాంటివి. మోషన్ యూఐ అంటే యానిమేషన్స్ ప్రోటోటైపింగ్ చేసినప్పుడు మీకు ప్యారలాక్సిస్ ఐడియా ఉంది కదా, అలాంటి మోషన్ గ్రాఫీ. ఓకే, మోషన్ యూఐ. ఓకే, నెక్స్ట్ ఏంటి, అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్. బేసిక్ ప్రోటోటైపింగ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్లో కవర్ చేసేద్దాం, ఇవన్నీ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డిజైనింగ్ ఫర్ ఏఆర్ విఆర్ గ్లాసెస్ మీకు తెలుసు కదా, 3D విజువల్స్ అన్నట్టు. ఓకే, వాటికి కూడా మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్గా చేయాలి, స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి ఎండింగ్ వరకు. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూఎక్స్ లాస్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి, యూఐ లాస్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ యూఎక్స్లో రీసెర్చ్లో కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, యూజబిలిటీ స్టడీస్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి, క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఉంటుంది, క్వాలిటేటివ్ రీసెర్చ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ రీసెర్చ్లో వచ్చి మనం ఏమేం చేస్తాం, స్టెప్స్, సర్వేస్ కండక్ట్ చేస్తాం, అనాలిటిక్స్, మ్యాప్స్, ఏబి టెస్టింగ్, బెంచ్ మార్కింగ్. ఓకే, ఈ స్టెప్స్ని మన డిజిటల్ ప్రోడక్ట్కే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా మెకానికల్ ఫీల్డ్లో, అక్కడ కూడా యూజ్ చేస్తారు. ఈ అనాలిటిక్స్కి మెకానికల్లో అయితే ఏం చేస్తారు, యాన్సిస్, హైపర్మెష్ టూల్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో, సర్వేస్ అంటే మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సర్వేస్లో ఏమేమి సర్వేస్ కండక్ట్ చేస్తాం, ఎలా చేస్తాం. నెక్స్ట్ ఈ అనాలిటిక్స్లో మన డిజిటల్ ప్రోడక్ట్కి ఎలా చేస్తాం అనడానికి ఈ టూల్స్ యూజ్ చేస్తాం. ఈ టూల్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏ స్క్రీన్స్లో ఎఫెక్టివ్గా ఉంది అనేది ఒక ఐడెంటిఫై అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈ టెస్ట్ కూడా చేస్తామన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ ఏబి టెస్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, నెక్స్ట్ ఏబి టెస్టింగ్ అండ్ బెంచ్ మార్కింగ్
ఫర్దర్గా చూద్దాం. క్వాలిటేటివ్ రీసెర్చ్లో ఎంపతి స్టేజ్ ఉంటుంది. ఎంపతి స్టేజ్లో వచ్చి యూజర్ ఇంటర్వ్యూర్ అండ్ ఎంపతి మ్యాపింగ్, యూజర్ పర్సోనా, యూజర్ స్టోరీ, యూజర్ జర్నీ మ్యాప్, ఈ స్టెప్స్ ఫాలో అవుతాం. నెక్స్ట్ వచ్చి డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో డిఫైన్ ఫేస్ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, హైపోథిసిస్ స్టేట్మెంట్ అండ్ వాల్యూ ప్రపోజిషన్. ఐడియట్లో మనం కాంపిటేటివ్ ఆడిట్ ఆర్ కాంపిటేటివ్ అనాలిసిస్ అండ్ క్రేజీ ఐట్స్, గోల్ స్టేట్మెంట్, టాస్క్ ఫ్లో, యూజర్ ఫ్లో. ఇందులోనే నెక్స్ట్ ఈ స్టెప్స్తో పాటు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. ఇందులో ఏం చేస్తామంటే 2 స్టెప్స్ ఉంటాయి మళ్ళీ, కార్డ్ సార్టింగ్, సైట్ మ్యాపింగ్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ తర్వాత వైర్ ఫ్రేమింగ్ చేస్తాం. వైర్ ఫ్రేమింగ్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, లో ఫిడిలిటీ, మీడియం ఫిడిలిటీ, హై ఫిడిలిటీ. లో ఫిడిలిటీ అంటే పేపర్ వైర్ ఫ్రేమ్స్ తోటి చేస్తాం. మీడియం అంటే డిజిటల్గానే వాటికి కలర్స్, బటన్స్, కలర్స్ ఇలాంటివి యాడ్ చేయకుండా జస్ట్ స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం డిజిటల్లో. ఓకే. నెక్స్ట్ యూఎక్స్. ఇప్పుడు ఏదైతే మనం పేపర్ వైర్ ఫ్రేమ్కి యూఎక్స్ రైటింగ్ యాడ్ చేస్తాం, అంటే మనం నెక్స్ట్ బటన్స్, టూల్ టిప్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ రావాలని జస్ట్ పేపర్ వైర్ ఫ్రేమ్ చేసే టైంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూఎక్స్ రైటింగ్ ఎలా చేయాలని. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆర్ స్కెచింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్ మనకి. ఎందుకంటే బ్రెయిన్ స్టార్మింగ్ మనం అక్కడ మల్టిపుల్ సొల్యూషన్స్, అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సొల్యూషన్స్ ఏమున్నాయి, వీటికి ఇందులో బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాం, థింకింగ్ చేస్తాం అన్నట్టు. ఓకే. యా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి డిజైన్. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసాం, పేపర్ వైర్ ఫ్రేమింగ్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, యూఐ డిజైన్. స్క్రీన్స్కి వెళ్ళాలి కదా, అంటే హై ఫిడిలిటీ. మనం మీడియం ఫిడిలిటీ చేస్తాం ఇందులోనే, వైర్ ఫ్రేమింగ్లోనే. లో ఫిడిలిటీ తర్వాత మీడియం ఫిడిలిటీలో ఈ స్టెప్స్ కవర్ చేస్తాం. నెక్స్ట్ హై ఫిడిలిటీ అంటే మనం డైరెక్ట్ మొబైల్ స్క్రీన్స్ రెడీ చేయాలి. అంటే ఇవి చేయాలంటే ఏమేమి స్టెప్స్, యూఐకి, హై ఫిడిలిటీకి అండ్ ఇంటరాక్షన్ డిజైన్. ఇక్కడ డిజైన్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం. డిజైన్ సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత మన స్క్రీన్స్ రెడీ చేస్తాం. ఓకే. యాక్సెసిబిలిటీ డిజైన్ ఇవన్నీ. నెక్స్ట్ ఏంటి, టెస్టింగ్. ఇందాక చెప్పాం కదా, ఇక్కడ టెస్టింగ్లో కవర్ చేస్తాం అన్నట్టు. యూజబిలిటీ టెస్టింగ్, ఏబి టెస్టింగ్ అండ్ బెంచ్ మార్కింగ్. ఓకే. నెక్స్ట్ లాంచ్ చేస్తాం కదా, లాంచ్ అండ్ ఇటరేట్. వాళ్ళకి ఇచ్చి టెస్టింగ్ చేసిన తర్వాత లాంచ్ చేస్తాం. ఓకే. యా. ఈ స్టెప్స్ ఏంటంటే మనం యూఎక్స్ రీసెర్చర్ కావచ్చు, యూఎక్స్ రైటర్ పైన మీకు ఇప్పుడు ఈ రీసెర్చ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, యూఎక్స్ రీసెర్చ్ అవ్వచ్చు మీరు, డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకొని. లేదా యూఎక్స్ రైటరే కావాలనుకుంటే మీరు యూఎక్స్ రైటర్ కావచ్చు. యూఐ డిజైనర్ కావాలనుకుంటే ఓన్లీ స్క్రీన్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంది, బాగా డిజైన్ చేయాలి ఎక్సలెంట్గా అనుకుంటే యూఐ డిజైన్ చేయొచ్చు. ఇంటరాక్షన్ డిజైనర్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ అవ్వచ్చు, మీరు ప్రొడక్ట్ డిజైనర్ అవ్వచ్చు, యూఎక్స్ అనాలిటిస్ట్. మీరు యూఎక్స్ అనాలిటిస్ట్ అవ్వాలి అనుకుంటే ఇందాక చెప్పాం కదా, ఆ టూల్స్ యూజ్ చేసుకొని, అందుకోసమే నేను స్పెషల్గా ఆ టూల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్క్రీన్స్ బిల్డ్ చేసి వైర్ ఫ్రేమ్స్, ప్రోటోటైపింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత మన యూజర్ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఏం చేస్తామంటే వాటిని షోకేస్ చేయాలి కదా, ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఎక్కడ, యా, బిహాన్స్లో లేకపోతే డ్రిబుల్లో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లేదు నేను కొంచెం స్టెప్ అడ్వాన్స్గా తీసుకుంటా అనుకుంటే మీరు వెబ్సైట్లలో కూడా చేసుకోవచ్చు. బెంటో గ్రిడ్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్రీగా చేసుకోవచ్చు అందులో. లేదా మీరు ఫ్రేమర్లోకి వచ్చి కూడా మీ పోర్ట్ఫోలియోను కొంచెం బెటర్ వేలో షోకేస్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా డెప్త్ సబ్జెక్ట్ ఏంటి అనేది చూద్దాం. కేస్ స్టడీస్ కానీ, రిమైనింగ్ డిజైన్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ ఎలా బిల్డ్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా స్టార్ట్ చేయాలి అనే వాటిపైన, యూఎక్స్ టాపిక్స్ పైన, యూఐ టాపిక్స్ పైన మనం డిస్కషన్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనల్ని కామెంట్స్ రూపంలో మీరు అడగవచ్చు. మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు డౌట్స్ను క్లియర్ చేయడానికి చేస్తాము. థ్యాంక్ యూ.